తెలంగాణ భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పేశారు రాజా సింగ్. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి అడుగులు ఎటువైపు? ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శివసేన వైపు రాజా సింగ్ చూస్తున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తెలంగాణ శివసేన అధ్యక్షుడిగా రాజా సింగ్ ఉండబోతున్నారా? నెక్స్ట్ అడుగులు అటువైపేనా అంటే అటువంటి చర్చ జరుగుతుంటోంది. మరీ ముఖ్యంగా హిందుత్వ ఎజెండా కలిగిన శివసేనకు సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే ముందస్తు వ్యూహంగానే బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేశారంటే ఇప్పుడు చర్చ ప్రారంభమైందని అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే శివసేన తరపున బరిలోకి దిగుతారంటూ జోరుగా చర్చ జరుగుతోంది. రాజా సింగ్ శివసేనలోకి వెళ్తారంటూ చెప్తున్నారు ఆయన సన్నిహితులు. మరీ ముఖ్యంగా హిందుత్వ ఎజెండాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే రాజా సింగ్కి సంబంధించి హార్డ్ కోర్ ఒక హిందుత్వ హార్డ్ కోర్గా మాట్లాడే నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆల్టర్నేటివ్గా ఏ పార్టీ వైపు వెళ్ళాలి? మరి ముఖ్యంగా మొట్టమొదటిగా వినిపించిన మాట ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంటుంది, ఇండిపెండెంట్గా బరిలోకి దిగే అవకాశం ఉంటుందంటూ కూడా. ఆ తర్వాత ఇంకొక మాట వినిపించింది, ఆయన భావజాలానికి దగ్గరగా ఉండే పార్టీలు ఇంకా ఏ ఉన్నాయని చెప్పి చర్చ జరిగిన నేపథ్యంలోనే అప్పుడు శివసేనకు సంబంధించి ఆయన వెళ్ళబోతున్నారు, శివసేనలోకి ఆయన జాయిన్ కాబోతున్నారు, శివసేనలోకి ఆయన వెళ్ళబోతున్నారంటూ కూడా ఆయన సన్నిహిత వర్గాలు కావచ్చు, లేకపోతే ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంటోంది.